నేను ఎప్పుడూ మీ వెంటే తిరగాలని మీరు అనుకుంటే ముందే నాకు ఈ విషయం చెప్పొచ్చు కదా. ఇలా నాటకాలు ఆడాల్సిన అవసరం ఉంది. మీరు టైం ఇవ్వడం లేదు కదా, అందుకే నేను ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. ఆర్తి, నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదు కదమ్మా? ఇక్కడ నీళ్లు. నీకెన్నిసార్లు చెప్పాను నీ గదిలోనే ఉండు, అక్కడే విశ్రాంతి తీసుకోని. నేను బాగానే ఉన్నాను అత్తయ్య, నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. సమయానికి యశ్వంత్ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేదో ఏమో. నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను కదా, మీరందరూ కంగారు పడకండి ప్లీజ్. కంగారు పడకుండా ఎలా ఉంటావు అక్క? మీరెలా జారి పడ్డం చూసి నాకైతే ప్రాణం పోయినంత పనైంది. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. అత్తయ్య మీరేం కంగారు పడకండి, నేను బాగానే ఉన్నాను, మీరేం భయపడకండి. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. అయినా నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ హాల్లో నీళ్ళెవరు పోసారు? ఎవరు కావాలని ఇలా చేసుంటారు కదా, ఏదో తెలియక జరుగుంటుంది. మరేం పర్వాలేదు, ముందిలా రామ్మా. నెమ్మదిగా నెమ్మదిగా ఇలా కూర్చో. చూడమ్మా, నాకు తెలుసు నువ్వు దీనికి ఒప్పుకోవు అని, కానీ నా మాట నువ్వు వినక తప్పదు. నా కోడలికి ఎలాంటి చెడు జరగకుండా ఉండటానికి నేను నా కోడలికి దిష్టి తీస్తాను, ఇప్పుడే తీస్తాను. బాబు ప్రదీప్, చెప్పండి. వంటగదిలోకి వెళ్ళి కాస్త నిమ్మకాయలు మిరపకాయలు తీసుకొస్తావా? అయ్యో పల్లవి! 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 లే 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 లే. నీకేం కాలేదుగా? యశ్వంత్ గారు, తల మీద చాలా పెద్ద దెబ్బ తగిలింది, వెంటనే ఐస్ పెట్టండి, లేకపోతే ఇంకా పెద్దదవుతుంది. వెళ్ళండి. నువ్వు తనని రూమ్ లోకి తీసుకెళ్ళు, నేను ఐస్ తీసుకొస్తాను. ఊరుకున్నాను. లేదు లేదు, నీకేం కాదు, నువ్వు చాలా ధైర్యవంతురాలి కదా. హార్తకుని యశ్వంత్ బాబు గారు కాపాడారు, కానీ పల్లవి పాపం కింద పడిపోయింది. అయినా అసలు హాల్లో ఈ సబ్బుని ఎవరు పోసారు నాకు అర్థం కావట్లేదు. పైగా క్లీన్ చేయకుండా అలాగే వదిలేశారు. నేననుకున్నది జరగకపోయినా సరే, ఇలా జరగడానికి కారణం ఆర్తి అని అందరూ అనుకునేటట్టు చేస్తాను. యష్కి తన పిల్లలంటే చాలా ఇష్టం కదా. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేలా చేస్తాను. ఆ తర్వాత ఈ ప్రేమ కథ అంతమైపోతుంది. ఆ తర్వాత మొదలవుతుంది నాది ఇంకా యష్ ప్రేమ కథ. ప్రణతి, నీతో కాస్త మాట్లాడాలి. అదేంటంటే ఆర్తి ఎప్పుడు ఏ తప్పు చేయదు, అందుకేగా మనందరం తన మాటను కాదనకుండా వింటున్నాం. తను చేసే ప్రతి పని ఎంతో బాధ్యతగా చేస్తుంది. అలా చేయడం మనం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. కానీ నాకు అర్థం కావడం లేదు ప్రణతి, ఆర్తి ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలిగిందా అని. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే అక్కడ హాల్లో తని శుభ్రం చేస్తూ ఉంది, అది ఆ సబ్బు నీళ్లతో. కానీ చూసావుగా, బకెట్ అక్కడే వదిలేసింది. ఆర్తి ఆ మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? తన తల్లి కాబోతోంది. అంతేకాకుండా ఇది పిల్లల నీళ్లు కదా, ఎప్పుడైనా ఎవరైనా జారిపడొచ్చు. నువ్వే చూసావుగా, ఆర్తి అయితే తప్పించుకుంది, కానీ పల్లకి చూసావా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తనకి ఎవరు చెప్తారు? ఏముంది, ఒకవేళ ఆర్తి తప్పు చేసుంటే దాని గురించి చెప్పడానికి భయం ఎందుకు? తనతో నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇంత కేర్లెస్ ఎవరికి మంచిది కాదు. ఈ ప్రణతి తనను తాను చాలా తెలివైన, చదువుకున్న ఈ కాలపు అమ్మాయిని అని అనుకుంటోంది. కానీ చివరికి నా వల్లో పడక తప్పలేదు కదా. పదరీతిగా ఇక వెళ్ళి చూడు అక్కడ ఏం జరుగుతోందా అని. లేదు నాన్న, అలా ఏడవకూడదు, నీకు తగ్గిపోతుంది.
తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు మీ నాన్న మ్యాజిక్ చేస్తారు, దాంతో అంతా తగ్గిపోతుంది. ఆ, ఒక్క తగ్గిపోతుంది నిమిషం నాన్న. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు ఎంత త్వరగా తగ్గిపోతుందో. చూడు చూడు. చూసావా తగ్గిపోతుంది. కాసేపట్లో పూర్తిగా తగ్గిపోతుంది. డాడీ బాగా చల్లగా ఉంది. ఏం లేదు నాన్న, కాసేపు అలాగే అనిపిస్తుంది. బ్రేవ్గా ఉండే వాళ్ళకి అస్సలు నొప్పి ఉండదు తెలుసా. నేను బ్రేవా? ఆ, అవును. మమ్మీ లాగానా? మ్మ్. అమ్మలా కాదు, నాన్నలాగా. మమ్మీ లాగే. ఏ నువ్వు అమ్మ పార్టీనా? నాన్నంటే నీకు ఇష్టం లేదా? నాకు ఇద్దరు ఇష్టమే డాడీ. చోకులు వేయకుండా నాకు బాగా సరే నొప్పిగా సరే ఉంది. ఓకే. ఇప్పుడే తగ్గిపోతుంది చూడు. నాకు ఎక్కడ నొప్పిగా ఉందో మీరు అక్కడే చేయవేస్తున్నారు. పల్లవికి ఏం కాదు. ఇప్పుడే చెప్పింది కదా తను వాళ్ళ అమ్మలాగా బ్రేవ్ అని. తనకేమీ కాదు. చిన్న చిన్న దెబ్బలకి పల్లవి అస్సలు కంగారు పడదు. తగ్గిపోతుంది తగ్గిపోతుంది. కాసేపట్లో తగ్గిపోతుంది. తగ్గిపోతుందిలే. అక్క అసలేంటి నువ్వు? నీకు తెలుసా నీ కేర్లెస్ వల్ల ఏం జరుగుతుందో? కాస్తనే నువ్వు ఆలోచించాలి కదా. ఒకవేళ బావగా రావడానికి ఒక్క క్షణమైన ఆలస్యం అయి ఉంటే నీతో పాటు పుట్టబోయే బిడ్డ కూడా ప్రమాదం జరిగి ఉండేది. అసలు క్లీన్ చేయాల్సిన అవసరం ఏంటక్క నీకు? ఎవరికైనా పని వాళ్ళకి చెప్పుండొచ్చు కదా, కానీ లేదు. ప్రతి పని నువ్వే చేయాలి. అది ఈ పరిస్థితిలో. అక్క కాస్త జాగ్రత్తగా ఉండు. కనీసం పిల్లల గురించైనా పట్టించుకో. అమ్మ ప్రణతి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కుటుంబంలో ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో. ఇలా చూడమ్మా, ఆర్తికి తన గురించి, తన పిల్లల గురించి ఎందుకు జాగ్రత్త ఉండదు? కాని ప్రణతి, ఎవరైనా సరే తెలియక తప్పులు చేయడం సహజమే కదా. ఆ భగవంతుడి దయవల్ల సమయానికి యశు వచ్చి ఆర్తిని కాపాడాడు. ఇక పలక్ని చూడు, తాను ఇంతకు ముందు కంటే పర్వాలేదు. ఇప్పుడు ఏడవటం కూడా లేదు. అంతా బాగానే ఉంది, నువ్వు కంగారు పడకు. మనం వెళ్దామా? వీళ్ళని విశ్రాంతి తీసుకొనిద్దాం. ఉం? చిలకలాగా చాలా ప్రేమగా మాట్లాడతావు కదా ఆర్తి నువ్వు. కానీ యష్ని చూడు, యష్ మొహం చూస్తేనే తెలుస్తోంది నువ్వు చేసిన ఈ పనికి తనకి చాలా కోపం వచ్చింది అని. మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గితేనే కదా యష్కి నా వైపు గాలి మండుతుంది. ఏం లేదు. భార్యాభర్తల గదిలోకి ఇలా దొంగచాటుగా తొంగి చూడటం అనేది మంచి విషయం కాదు రితిక. పిన్ని గారు, నేనేమి దొంగచాటుగా చూడటం లేదు. నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే వెళ్ళు మరి, వెళ్ళు. రితిక, నాకు తెలిసినంత వరకు నీకు పెళ్ళైపోయింది. నీకొక భర్త కూడా ఉన్నాడు. అందుకని ఇతరుల భర్తల గురించి ఆలోచించడం మానేసి నువ్వు నీ భర్త గురించి ఆలోచించు. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. వెళ్ళు. అరే అరే, జాగ్రత్త. ఇలా వెళ్ళు, ఇటువైపు నుండి.
వచ్చేసావా? ఏ- ఏంటి ఏంటిదంతా? అర్రెరెరెరెరెరెరెరె. ఇంత అమాయకత్వమా? ఇంతకు ముందు నువ్వే నాకు చెప్పేదానివి, కానీ నేను వెనక్కి వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాక నువ్వు అర్థం కానట్టు నాటకం ఆడుతున్నావు. ఆర్తి వదిన అంతా నాకు చెప్పింది తెలుసా? నాకిప్పుడు తన గురువుతో సమానం. నువ్వేమీ పెద్దగా చదువుకోలేదు. ఈ ప్రేమ గీమ అనే నాజుకు మాటలు నాకు అస్సలు అర్థం కావు. కానీ ఆర్తి వదిన అర్థమయ్యేలా చెప్పింది. భార్య మనసులో ప్రేమ పుట్టించాలి అంటే ఏం చెయ్యాలో అని. కానీ ఈ గదిని అలంకరించే ఐడియా మాత్రం నాదే. అదేంటంటే సినిమాలు నేను కూడా చూస్తాను. నీ గురించి ఏం చెప్పను. ఇప్పుడు నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు. నా కళ్ళతో చూస్తే అప్పుడు నీకు అర్థం అవుతుంది. నిజంగా నేను అస్సలు అనుకోలేదు నేను ఇంతగా మారిపోతాను. ప్రతిరోజు రాత్రి ఆకాష్ రోడ్ల మీదే తిరిగేవాడు తెలుసా? కానీ ఈరోజు తన మనసులో ఏముందో చెప్పనా? ఈరోజు నాకు కూడా ఒక చిన్న కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నేను, నువ్వు, ఇంకా వాళ్ళు. అంటే ఏంటంటే మనకు కూడా చిన్ని చిన్ని బుచ్చి బుచ్చి అందమైన పిల్లలు పుడతారు. ఆకాష్ గారు, నా ఉద్దేశం ప్రకారం పిల్లల విషయంలో మనం తొందరపడుతున్నామేమో. అంటే నా ఉద్దేశం పిల్లలు పుడితే మనకి బాధ్యత పెరుగుతుంది కదా, అందుకనే చెప్తున్నాను. మనం దీని గురించి మరోసారి ఆలోచిద్దామా? హ్మ్. అర్థమైందా? లేక అర్థం ఏంటి చెప్పనా? ప్రేమతో. అర్రే, అర్థమైంది. ఇక నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ దీని గురించి తప్పకుండా మళ్ళీ ఆలోచించు, సరేనా? ఈ అడవి మనిషిని మజనం చేసింది ఆర్తి. నేనే ఏదొకటి చేయాలి ఇప్పుడు. లేకపోతే ఈ ఆకాష్ నా భర్తగా మారకుండా నేను కూడా ఎక్కువ కాలం ఆపలేను. నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా. నన్ను క్షమించండి యశ్వంత్ గారు. ప్రణిత చెప్పింది నిజమే. నేను చాలా కేర్లెస్గా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యంగా నేను ఈ పరిస్థితుల్లో ఫ్లోర్ క్లీన్ చేయడానికి వెళ్ళాను. ఇక రెండో తప్పు, ఈ ఇంట్లో పిల్లలున్నారని తెలుసు కూడా సబ్బు నీళ్ల బకెట్ని అక్కడే వదిలేశాను. ఇక ముందులా జరగకుండా చూసుకుంటాను. కానీ ఈసారికి మాత్రం నన్ను క్షమించండి ప్లీజ్. కావాలంటే మీరు నాకు ఏదైనా పనిష్మెంట్ కూడా ఇవ్వండి, కానీ ఏదో ఒకటి మాట్లాడండి అశోక్ గారు. అయితే మీరే చెప్పండి ఆర్తి గారు, మీరు చేసిన ఈ తప్పుకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి నేను?
ఏదైనా సరే. శిక్ష పడాల్సింది నా కార్తీ గారు. నా వల్లే కదా మీ కళ్ళలో కన్నీళ్ళొచ్చాయి. నేను చెప్పేది నిజమే ఆర్తి గారు. బాబాయ్ నా ముందే మిమ్మల్ని పిలవడానికి వచ్చాడు. కానీ నేను మీరు వెళ్లకుండా ఆపలేదు. మీరున్న పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయటం మంచిది కాదని తెలిసి కూడా ఆర్తి గారు, ప్రేమించటం తప్పు కాదు, కానీ ప్రేమలో గుడ్డివాళ్ళు అయిపోవటం అంత మంచిది కాదు కదా ఆర్తి గారు. ఒకవేళ మన బిడ్డకి ఏమైనా జరిగితే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. యశ్వంత్ గారు, మీరు నా తప్పు మీ మీద ఎందుకు వేసుకుంటున్నారు? ఈరోజు ఏదైతే జరిగిందో దానంతటికీ కారణం కేవలం నేను మాత్రమే. లేదా ఆర్తి గారు, కారణం నేను. లేదు యశ్వంత్ గారు, తప్పంతా నాది, మీది కాదు. లేదా ఆర్తి గారు, నేను చెప్తున్నాను కదా నేను చెప్తున్నాను కదా ఇది నా తప్పు అని. లేదా ఆర్తి గారు, తప్పు నాది. చాలు యశ్వంత్ గారు, ఇక మీరేం మాట్లాడకండి. తప్పు నాదంటే నాది మాత్రమే. మీరు నా తప్పుల్ని మీ మీద వేసుకోకూడదు. సరే ఆర్తి గారు, తప్పంతా మీదే, కానీ మీరు ఏదైతే చేశారో అది కావాలని చేయలేదు కదా. అందుకని ఆర్తి గారు, మిమ్మల్ని మీరు బలి చేసుకోండి. ఓకే ఓకే మీరు పని చేయండి. మీ చేయలేవండి. నాకు మాట ఇవ్వండి, మీరు ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. అలాగే మీరు కూడా మాట ఇవ్వండి, ఇంకెప్పుడు నా తప్పుల్ని మీ మీద వేసుకోకూడదని. మీకు పూర్తి అధికారం ఉంది. మీరు నన్ను తిట్టాలి. తప్పకుండా తిడతాను, మీరు తప్పు చేస్తేనే. కానీ కాస్త నెమ్మదిగా. ఆహా, నేను మాటిస్తున్నాను ఆర్తి గారు, నేను మిమ్మల్ని తిడతాను, కానీ కాస్త నెమ్మదిగా. ప్రేమ నిజంగా గుడ్డిదని అర్థమైంది. నేను ఎంతగా ప్రయత్నిస్తున్నా యష్కి ఆర్తి మీద ఉన్న ప్రేమను పోగొట్టలేకపోతున్నాను. నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇక పుట్టబోయే ఈ బిడ్డ వాళ్ళ ప్రేమను మరింత ఎక్కువ చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. లేదు రితిక, నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. ఇక ఈ విశ్వామిత్రుడి తపస్సును భంగపరచడానికి నేను ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.